పురాణము 9వ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము. ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధతో వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల అడిగాను. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించాను. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటులా బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బ్రతుకగలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరింతును, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలెననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు, పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో జప తపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న భరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తమ భటులను ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజుకు ఏదో భయము ఆవరించినట్లయినది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనంపై కూర్చుండమని కోరెను. యమభటుల వంక కోపంగా చూచి, ఓరి భటులారా, పుష్కరుడను పేరుగలవారు ఆ గ్రామమునందే మరి ఒకడు కలడు. వారిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకుని వచ్చితిరి అని గర్జించేసరికి గడగడా వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటును క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడును ఈ యమలోకమును కూడా చూచిపోవుదను అని అనగా యమలోకమునకు చూచుటకు పుష్కరునకు అనుమతించాను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్న నరక బాధలను చూడసాగాను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధములుగా శిక్ష అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా చూచెను. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకుని చుండిరి. వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందుకు పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను. ఈ కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని శ్రీరామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య నేర్పిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను. మాఘమాసము 9వ అధ్యాయము సమాప్తం.